రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళా నాయకులకు కాదు మహిళలకే రక్షణ కల్పించలేకపోతుంది అంటూ ఏదైతే విడుదల రజనీ వ్యవహారంలో పేరు నాని చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? నిజమే అనుకోవచ్చు అంటారా? మహిళా నాయకుల్ని కూటమి ప్రభుత్వం కక్ష గట్టి సాధిస్తుంది అనుకోవాలంటారా? ఇంతవరకు మహిళలను ఎక్కడైనా అరెస్ట్ చేసినట్టు చూపించండి. విడతల రజని నిన్న పత్తిపాడు నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఆమె చేసిన తప్పులు ఇన్నుండే ఒక్కసారి పేరు నాని గారు చూడండి. కోడిగుడ్ల మీద కూడా అవినీతేనా? పిల్లలకి ఇచ్చేయి. ఎంత అవినీతి అంటే ఎంత అవినీతి అలా చెయ్యాలా? అవినీతి లేకుండా వాళ్ళని అరెస్ట్ చేశారా? అవినీతి ఇన్నాళ్ళు సంవత్సరం అయిన తర్వాత ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అవినీతి చేస్తేనే దాన్ని అరెస్ట్ చేద్దాము, లేకపోతే చెయ్యొద్దు అని వాళ్ళ మనసులో కలిగింది. మీరు అవినీతి చెయ్యకుండా ఏమీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారంటే ఎక్కడ ఇలువ ఉందాయా? పేరెన్నని మాట్లాడేదానికి కొన్ని ఇలువలు ఉంటాయా? ఆ ఇలువలను కాపాడండి అయ్యా. మీకు తెలియదు, మీ వాడు ఒక పెద్ద గజ దొంగ, మీరు చిన్న దొంగలాగా తయారయ్యారు. గతంలో ఎప్పుడైనా మీరు ఇలాంటి మాటలు విన్నారా? ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంత నీచంగా మాట్లాడారు. ఇవాళ పోలీసు వ్యవస్థ అంటే మీకు భయం వచ్చిందా? అంతకుముందు లేదా? అంతకుముందు ఎట్ట పడితే అట్ట తిట్టారుగా మీరు. ఇవాళ ఎందుకని వెళ్ళలేకపోతున్నారు? ఇవాళ ఎందుకని భయపడుతున్నారా? న్యాయ వ్యవస్థ ఉంది కదా, న్యాయ వ్యవస్థకి వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి మాట్లాడండి. మీరు ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎక్కడైనా తప్పు చూపించగలిగారు ఇంతవరకు? ఏదైనా ఎవరినైనా అరెస్ట్ చేసినా? ఎవరిని అరెస్ట్ చేసినా తప్పు చేసినట్టు చూపించలేకపోయారు. మీరెందుకంటే మీరు చేసిన ఎన్ని తప్పులు కాబట్టి ప్రజలు దానిని ఆహ్వానిస్తున్నారు. మీరు ప్రతి ఒక్కటి ప్రజలు కూడా హింసించారండి. మళ్ళీ పైపెచ్చి మీరు ప్రతి ఒక్కటి తప్పులు చేసింది కాక మీరు ప్రజలు కూడా హింసించారు. అసలు మహిళల మీద దౌర్జన్యం ఏంది పోలీసులతో అంటున్నాడుగా మరి పేరు నాని. మహిళలేందయా తప్పు చేసిన తర్వాత? మహిళలేంటయా? తప్పు ఎవరైనా ఒకటేనయ్యా. మహిళైనా అయితే పురుషులైనా ఒకటేనయ్యా. తప్పేనయ్యా. నేను ఎవరినైనా సరే తప్పుగానే మాట్లాడమంటాను, ఒప్పుగానే చెప్పమని చెబుతాను. కానీ ఒప్పులు మీరు ఎన్ని తప్పులు చేశారో, మీరు ఎన్ని అవినీతి పనులు చేశారో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలు మీకు అద్దుకనినయ్యా తెలుగుదేశానికి 165 సీట్లు కట్టబెట్టింది దేనికో తెలుసాయా? దీనికేనయ్యా. లేకపోతే మీరు చేసిన అవినీతి, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన ప్రజల్ని హింసించింది ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఎస్టీలు, ఎంతమంది బీసీలు, ఎంతమంది మైనార్టీలు మీరు చంపారాయా? వాళ్ళు హింసించారు కాబట్టి వాళ్ళ ప్రజలు బ్రహ్మరథం కట్టి మీకు 164 సీట్లు ఇచ్చారంటే ఎంత గొప్పతనం ఒక్కసారి ఆలోచించండి అయ్యా నాని గారు. మీకు తెలియదు మీరు ఎన్ని పాపాలు చేశారో. ఆ పాపాల పుట్ట ఒక్కోటి బయటపడుతుంది. ఆ పాపాల పుట్ట అంటారు దాన్ని. ఆ పాపాల పుట్ట ఇప్పుడే బయటకు వస్తుంది. ఒక్కొక్కళ్ళు మీరు వణుకుతున్నారు, భయపడుతున్నారు. ఇవాళ రోజా కనబడతలా? మొన్నటి దాకా రోజా నేను లేస్తే మనిషిని కదండి. ఇవాళ రోజా కూడా కనబడతలేదండి. రోజాని అరెస్ట్ చేస్తారే భయం పుట్టిందండి. ఎడిపోయిందో తెలియట్లేదు, ఏ క్లబ్బుల్లో కూర్చుందో తెలియదు, ఏ బార్లో కూర్చొని మందు కొడుతుందో తెలియట్లేదు. ప్రజలు అదే అంటారు, భయం పుట్టి ఎక్కడ తిరుగుతుందో తెలుసు, రోజు మందు వేసుకొని ఇంట్లో పడుకుంటుందా అని అనేది అంటున్నారు ప్రజలు. ఆ మాటలు ఎందుకులే కానీ మనకు అసలుకి మేము అంటలేదండి, దయించి నేను అనట్లేదండి, ప్రజలు అంటున్నారండి. మొన్న ఆవుల దగ్గరకు వచ్చినప్పుడు దానికోసం వచ్చాడు, మందు వేసుకొని వచ్చి ఏ మనిషిని అరుగుతుంది, నేను లేస్తే మనిషి కాదు, మీరు మగోళ్ళైనా అడుగుతుంది, అసలు ఆ మాటలు అడగొచ్చానని ప్రజలు అంటున్నారండి. ఆ మాటలు ఏమంటున్నారు? మీరు మగోళ్ళైనా, మీరు దమ్ముంటే రండి, దమ్ముంటే చూసుకున్నావు రండి అంటుంది. ఆ మందు వేసుకొని వచ్చి ఆ మాటలు మాట్లాడుతుంది, ఆ రకంగా మాట్లాడుతుంది. అసలు మాట్లాడచ్చా లేదనేది ఎవరూ లేకుండా మాట్లాడే మాటలకి ప్రజలు ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఇవాళ రోజా కూడా పక్క తప్పుకుంది నాకు తెలిసి. ఏదో భయం వేసింది, 100% భయం వేసిందండి. అందరికీ భయం వేసింది. ఎవరండి ఇవాళ? అమ్మటి రాంబాబు, పేరు నాని, ఒక 4-5 తప్పితే ఇంకా బయటికి ఎవరైనా వస్తున్నారా? తప్పులు చేశారు కాబట్టి బయటికి రాలేకపోతున్నారు, భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే భయం అనేది ఇవాళ తెలిసిందండి. అంత గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి చేసేవాడు కాదు. ఎందుకంటే పార్టీలో వాళ్ళ కర్మ వాళ్ళు అనిపించారు. ఈ తడవసారి మటుకి
చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలు వేశారు. ఎంతమందిని చంపారు, డాక్టర్ సుధాకర్ గారిని చంపారు. అసలు ఏంటి ఇలాంటి తప్పులు చేయటం ఉంది? రేపు పొద్దున ఎలాంటి ఇన్ని చేస్తే ప్రజలు ఇంకేమనుకోవాలి, ఏమైపోతారు? ఇలాంటి చేయకుండా మనం అరికట్టాలని చెప్పేసి ఒక పద్మవ్యూహంగా చేసి దాన్ని అరికట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ ఏదో మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మిమ్మల్ని చంపాలి, మిమ్మల్ని ఏదో చెయ్యాలని ఆయన అనుకున్నట్టు ఎప్పుడో రాగలే 2 నెలలు 3 నెలలు మీరు ఎక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ సముద్రంలో పాడేసినా వేసేవాడు. అలాంటివి చేయలేదయ్యా మిమ్మల్ని. మీ న్యాయ వ్యవస్థని న్యాయం ఎలా అయితే ఉందో అక్కడ ఎలా అయితే ఉందో న్యాయాన్ని బట్టి ఆయన దారిని పోతున్నాడు. అన్యాయం ఉంటే ఆ దారిలో పోట్లయినా న్యాయం ఉంది కాబట్టి. న్యాయం లేదు, ఏమి లేదు, అంతా రెడ్ బుక్ న్యాయమే ఇక్కడంతా ఉంది. అదంతా ఇది ఎంతో కాలం సాగదు అని చెప్పి మరి అంబటి రాంబాబు కూడా చెబుతున్నాడు కదా. అసలు రెడ్ బుక్ యాడ్ తెరిచారండి. ఊరక రెడ్ బుక్ అన్నారు. అసలు రెడ్ బుక్కే లేదు, పాడు బుక్ లేదు. ఊరక ప్రజలు జీవిస్తే రెడ్ బుక్ ఉంది, నేను వస్తాను. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద పదం బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తున్నారు. కానీ ఏ తప్పులు చేయని వాళ్ళు ఇంతమంది 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 15 మంది 16 మంది మీదే కదండి. మిగతా వాళ్ళ మీద ఏం చేస్తున్నారండి? 160 మంది మీద ఏమైనా చేస్తున్నారండి? ఏమీ చేయట్లేదండి. 15-16 మందేనండి మీరు బయటకు వచ్చింది. ఆ 15-16 మంది తప్పితే అవినీతి ఎవరైనా చేస్తారండి. మా ఎమ్మెల్యేలైనా చేస్తారండి చిన్న చిన్న తప్పులు. మేము చెయ్యమని అన్నాం. కాకపోతే అవినీతి వేరు, అది మానసికంగా చంపటం వేరు. చంపేశారండి మీరు, మనుషుల్ని చంపేశారండి. మనుషుల్ని స్వేచ్ఛగా తిరగనీయలేదండి. మీరు స్వేచ్ఛగా తిరగనిచ్చినట్టు ఇవ్వాలి. మేము ఈ మాటలు మేము ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సినంత అవసరం లేదండి. మాకు కూడా బాధగానే ఉందండి. మేము ఎన్నో కష్టాలు పడి మేము పార్టీని గెలిపించుకున్నాం. మాకు ఏయో అధికారాలు వస్తాయని మేము అనుకున్నాం. మాకు రాలేదని మేము అసంతృప్తి పడుతున్నాం. అయినా కానీ మేము దానికోసం పార్టీ కోసం మేము ప్రాణం ఇస్తాం. పార్టీ అయితే అవినీతి పార్టీ అయితే మేము రావండి. మేము నీతి కష్టాలు కూటమి ప్రభుత్వంలోనే దోచుకో పంచుకో తినుకో అనే నినాదంతో నడుస్తుంది. అసలుకి ఇదంతా ఏముండదు. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో రేపు చూపిస్తాడంటూ మన పెద్దిరెడ్డి కూడా చెబుతున్నాడు కదా మరి నిన్న. అంటే 2.0 అంటే ఏందో చెప్పమని ఆయన్ని ఒరిజినల్గా చెప్పమని ఆయన్ని. ఓ అంటే ఏంటి? ఓ అంటేనే తెలియదండి ఆయనకి. ఓ అను బి అను సి అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు సబ్జెక్టు మాట్లాడటం చేత కదండి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసిన తప్పులు, మీరు ఇవాళ ఇంతమంది మిలిటరీ వాళ్ళని మీరు హింసించారండి. గతంలో చూసారా? వాళ్ళ ఆస్తులు ఎంతమంది దోసుకున్నారు చూసారండి. ఇవాళ చూడండి, మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు కానీ, ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నిన్న నాయక్ గారు చచ్చిపోతే అక్కడికి వెళ్ళి ఏ రకంగా చేశారో చూడండి. అదండి మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని నిలిపారండి వాళ్ళు. అట్లా చెయ్యాలండి. మీరేంది వాళ్ళ ఆస్తులు దోసుకున్నారు, వాళ్ళ సంపద కూడా చంపారయ్యా వాళ్ళు. ఎన్నో వీడియోలు చూడండి. మిలిటరీ వాళ్ళ ఆస్తులు మీరు దోసుకున్నారు. మనోళ్ళు ఏమన్నా సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఒక 50 లక్షలు ఇచ్చి, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి, వాళ్ళకి 5 ఎకరాల పొలం ఇచ్చి, వాళ్ళకి ఇల్లు కట్టేసి ఇస్తారండి. అదండి మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని దక్కిందండి. వాళ్ళ ఇట్లాంటివి చెయ్యాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసేది నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందండి, తప్పుగా అనుకోవద్దు నన్ను. ఇప్పుడు గతంలో ఉగ్రదాడిలో చనిపోయిన 2 తెలుగు వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రాలేదు. మరి ఈరోజు మాత్రం నాయక్ ఏదైతే మన అమరుడయ్యాడో ఆ జవాన్ది నాయక్, ఆయన పరామర్శించడానికి మాత్రం వెళ్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఇది అతను పరామర్శించడానే కదండి. ఏదో ప్రజలకు కనపడాలి, ఏదో చెయ్యాలి, ఏదో అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఆయన్ని చూడరండి అతన్ని. ఎందుకంటే అతన్ని ఏదో 10 మంది కనపడాలి, ఇంకా కనపడాలనుకుంటున్నాడు. కానీ ఇంకా అతన్ని ఆ భ్రమల నుంచి తప్పించుకోవటమే ఆయన అక్కడికి వెళ్ళటం ఒక తప్పండి. ఎందుకంటే ఎంతోమంది మిలిటరీ వాళ్ళ భూములు కాజేశారండి. వీళ్ళు వైజాగ్లో, అయ్యా మా భూములు కాజేశారు, అయ్యా మా భూమిని ఎంతోమంది ఇల్లు కాజేశాడయ్యా అని చెప్పేసి ఎంతమంది మిలిటరీ వాళ్ళు చూడండి. గతంలో మన వీడియోలు చూడండి. వాళ్ళని దోసుకున్నాడు, వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాను. నిన్ను ఎవడు నమ్ముతాడాయా? జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మేవాడే లేడాయా? దోచుకున్న వ్యక్తే ఈరోజు ఇది తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు వెళ్తున్నాడు అనుకోవచ్చు. అంటే 100% దాంట్లో తిరగలేదు. 100% ఆయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వెళ్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఏదో చేయాలనుకుంటున్నాడు, ఏదో అనుకుంటున్నాడు. అతను చేసిన గొయ్య అతనే తోముకుంటున్నాడు. ఎందుకంటే తప్పులు చేశాడు కాబట్టి ప్రజలు ఆహ్వానించరండి. ఎందుకంటే తప్పులు చేస్తే ఎవరు ఆహ్వానించరండి. చంద్రబాబు నాయుడు ఆహ్వానించరండి, లోకేష్ ఆహ్వానించరు, పవన్ కళ్యాణ్ ఆహ్వానించరండి. తప్పులేనండి.